10 తెలంగాణను లూటీ చేసిన బీఆర్ఎస్ వారసత్వాన్ని కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి అధికారంలోకి తీసుకువస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని రామచంద్రరావు అన్నారు. నూతనంగా నియమితులైన పార్టీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల అధ్యక్షులకు నియామక పత్రాలు అందించిన రామచంద్రరావు కమిటీ అంతా కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్నారు. బీజేపీకి ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ దురుద్దేశాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తీసుకువచ్చేటటువంటి ఒక మేము తీసుకువచ్చినాం, బాబన్న వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు చెప్పుకుంటుంది. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, సోనియా గాంధీ ఇచ్చింది ఆయన అంటాడు, మా చంద్రశేఖర్ గారు తీసుకొచ్చిన ఆయన అంటారు. కానీ పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు బిల్లుకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయ్యేది కాదు. కేవలం భారతీయ జనతా పార్టీ చేయబట్టి తెలంగాణ బిల్లు వచ్చింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంట్లో మనం ఉండి బేషరతుగా తెలంగాణ బిల్లు సపోర్ట్ చేసినాం. కానీ బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు ఉండే అప్పుడు కేసీఆర్ గారు అటెండ్ చేయలే, విజయశాంతి గారు అటెండ్ చేయలే. కేవలం బీజేపీ గారు అటెండ్ చేసినందుకు తెలంగాణ బిల్ పాస్ అయింది, తెలంగాణ వచ్చిందనే విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలకు మరొకసారి చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉండే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఏం చేసిందనే విషయాన్ని ప్రజలు చూస్తా ఉన్నారు. అప్పులు బాగా చూస్తా ఉన్నాం, అవినీతిని మనం చూసాం, విద్యార్థుల ఒక నిరుద్యోగ సమస్యలు మనం చూస్తా ఉన్నాం, రైతుల ఒక సమస్య చూస్తా ఉన్నాం. ఏ సమస్య తీరలేదు 10 సంవత్సరాలు. కేవలం మాటలతో నడిపినటువంటి ప్రభుత్వాలు, కేవలం చేతలు లేకుండా మాటలతో మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేశారు. బీసీల విషయంలో వస్తే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చెప్పారు. మిత్రులారని నేను చెప్తా ఉన్నాను, ఈ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుంది. ఈ ప్రభుత్వం బీసీల వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం. ఎక్కడా వీళ్ళు బీసీ కమిషన్లకు బీసీ కమిషన్కి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎంబీసీ కమిషన్ ఏమైంది, దానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఈ రకమైనటువంటి ఆలోచనలు ప్రజల్లో ఆలోచిస్తా ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ బీసీల పేరు మీద, అటు బీఆర్ఎస్ పార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా వస్తున్నారు. నేను చెప్తాను, ఈరోజు రేవంత్ రెడ్డి కానీ మీకు దమ్ముంటే 42% రిజర్వేషన్ తో జియో ఇవ్వండి, నోటిఫై చేయండి, ఎలక్షన్స్ పెట్టండి, మేము తయారున్నాం, దానికి మేము మద్దతు పలుకుతాం. మీరు ఎందుకు ఇంత ఆలోచన చేస్తా ఉన్నారు? స్థానిక ఎన్నికలు మీరు పోస్ట్పోన్ చేయడానికి వీల్లేదు. 73, 74 రాజ్యాంగ సవరణ చెప్తుంది, మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాల్సింది. జియో ఇవ్వండి, నోటిఫై చేయండి. భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ తయారున్నాయి. మీరు ఇచ్చిన ఇవ్వకుండా 42% బీజేపీ ఇస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తారు మిత్రులారా.